హాయ్, మీరు ఓ నెగిటివ్ గ్రూపా? మీరు ఇప్పుడు ప్రెగ్నెంటా? అయితే ఈ వీడియో మీకోసం. సో నేను డాక్టర్ ఐవి పద్మావతి, నీనటాలజిస్ట్ని. సో ఆర్హెచ్ నెగిటివ్ ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముఖ్యంగా మీరు యాంటీనాటల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు అందరికీ తెలుసు, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, ఓ పాజిటివ్ బేబీ అయితే కన్నా ఖచ్చితంగా ఆ బేబీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ ప్రాబ్లం పుట్టిన తర్వాతే కాదు, కడుపులో ఉన్నప్పుడు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని మనము ఎలా ప్రివెంట్ చేయాలి అంటే, ఫస్ట్ మనము గుడ్ యాంటీనాటల్ కేర్ అంటే రెగ్యులర్ యాంటీనాటల్ చెకప్స్కి వెళ్ళాలి. దాంతోపాటు రెగ్యులర్గా ఈ బేబీస్ ఎస్పెషల్లీ మేము హై రిస్క్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తాము. వీళ్ళు రెగ్యులర్ స్కాన్స్ చేయించుకోవాలి. స్కానింగ్లో కూడా చేయించుకోవాల్సింది ఏంటి తెలుసా? బ్రెయిన్ స్కాన్స్, మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ డాప్లర్స్ అంటాము. అది లోపడున్న బేబీకి మనం చూస్తాము. సో ఈ మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ డాప్లర్ ఇంపార్టెన్స్ ఏంటంటే, బేబీ తాలూకా రక్తం మదర్ తాలూకా యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ వల్ల విరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల రక్తం పల్చబడిపోయి ఈ మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ డాప్లర్ పీక్ వెలాసిటీస్ పెరుగుతాయి. సో దాన్ని మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ వస్తాం. దాంతోపాటు కొన్ని బ్లడ్ టెస్టులు కూడా చేస్తాం మదర్కి, ఎంతవరకు దాని తాలూకు ఎఫెక్ట్ బేబీకి ఉందో లేదో చూడడానికి. సో ఇది ప్రివెంట్ చేయడం కోసం మదర్కి 28 వారాలప్పుడు యాంటీ-డి ఇంజెక్షన్ అనేది చేస్తాము. ఇది ఫస్ట్ డెలివరీకి, సెకండ్ డెలివరీకి, థర్డ్ డెలివరీకి సో కండిషన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. దీంతోపాటు పుట్టిన వెంటనే కూడా బేబీని మనము కార్డ్ బ్లడ్ శాంపిల్స్ పంపిస్తాం. అంటే డెలివరీ టైంలోనే కార్డ్ బ్లడ్ నుంచి మనము హిమోగ్లోబిన్, బిలిరుబిన్ లెవెల్స్ని మనము టెస్టింగ్కి పంపిస్తాం. అండ్ ఆల్సో బ్లడ్ గ్రూపింగ్ ఆఫ్ ద బేబీ. అండ్ పుట్టిన 3-4 డేస్ మనము అబ్జర్వేషన్లో పెడతాం. ఈ బేబీస్కి పచ్చకామెరలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే తల్లి తాలూకా ఓ నెగిటివ్ గ్రూప్, బేబీ తాలూకా ఓ పాజిటివ్ గ్రూప్ మ్యాచ్ అవ్వక రక్తం విరిగిపోయి పచ్చకామెరలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయకపోతే బేబీ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి సివియర్ బేబీ న్యూరలాజికల్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. జస్ట్ చిన్న ఇంజెక్షన్తో మనం ప్రివెంట్ చేసేదాన్ని నెగ్లిజెన్స్ వల్ల ఒక ప్రాణమే పోతుంది. సో ఆర్హెచ్ నెగిటివ్ ప్రెగ్నెన్సీస్ జాగ్రత్తగా వినండి. సో రెగ్యులర్ యాంటీనాటల్ చెకప్స్, యాంటీ-డి అండ్ రెగ్యులర్ స్కానింగ్స్ అండ్ కూమ్స్ టెస్ట్. ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ మీకు. థ్యాంక్ యూ.